ఇక్కడ రోజు పోయే కొద్దీ కొత్త కొత్త అంశాలు అంటే సోషల్ మీడియానా లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా అటో ఇటో చేరిపోయింది కాబట్టి ఇవాళ దాంట్లో వార్తలన్నీ కూడా అటో ఇటో వస్తుంటాయి. అయితే మిగతా అంశాల్లో వచ్చేటప్పటికి జరుగుతున్నటువంటి వ్యవహారంలో కీలకమైనటువంటిది ఏంటయ్యా అంటే మన తెలంగాణ రాజకీయానికి మన ఆంధ్ర రాజకీయానికి ఉన్నటువంటి తేడా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నది ఏంటి? సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయట్లేదు. జగన్ ఉంటే ఇవన్నీ ఇచ్చుండేవాడు, వీళ్ళు ఇవ్వట్లేదు. 4,000 పెన్షన్ కాసిపడ్డారు వృద్ధులు, 15,000 రైతు బంధు కాసిపడ్డారు రైతులు, 2,500 రూపాయలు కాసిపడ్డారు గృహిణులు, 12,000 కాసిపడ్డారు రైతు కూలీలు, ఉద్యోగాలు కాసిపడ్డారు నిరుద్యోగులు, చిల్లర కాసిపడి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అంటూ ఇప్పుడు బాధపడితే ఏం లాభం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది పోస్ట్ చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే జనం ఆశపడ్డారనుకోవడం అమాయకత్వం. అది ఒక్కరు ఉంటుంది, ఓ 20%, 30%, 40%. కానీ అసలైనటువంటిది జగన్ దుర్మార్గుడు, జగన్ రాక్షసుడు, జగన్ అరాచకవాది, జగన్ ఉంటే ఈ రాష్ట్రానికి నాశనం అన్నటువంటి కాన్సెప్ట్ని జనంలోకి వాళ్ళు తీసుకెళ్తుంటే అది కాదు జగన్ మంచోడే అని తనకి తాను ప్రూవ్ చేసుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. జగన్ పరిపాలన దక్షుడని ప్రూవ్ చేయలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్కి పరిపాలన చేతచ్చని చెప్పుకోలేకపోయింది జగన్కి సంబంధించినటువంటి టీం. ఆ ఫెయిల్యూర్ ఇవాళ జగన్ గది దిగడానికి కారణమైంది. ఈయో ప్రలోభాలకి అనేటటువంటిది నిజమైతే 40% మంది ఓట్లు ఎందుకు వేస్తారు ప్రజలు? కాబట్టి ఇక్కడ వాస్తవం ఆలోచించుకోవాల్సింది వైసీపీ.